సాయంకాలం మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి లేవి కాండము 23వ అధ్యాయము తీసుకుందాం. లేవి కాండము 23వ అధ్యాయము. అందరము కలిసి 23, 24, 25 వచనాలు చదువుకుందాం. లేవి కాండం 23వ అధ్యాయము 23, 24, 25 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, 7వ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయటం మాని యెహోవాకు హోమము చేయవలెను అని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దివ్యమైన గ్రంథాన్ని మీరు మాకు అనుగ్రహించారు, అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో మీరు ఏమైతే ఉద్దేశించారో, సంకల్పించారో ఆ మీ సంకల్పాలు మీ వాక్యంలో మా కొరకై వ్రాయబడి మాకు మీరు బయలుపరచ ఉద్దేశించినందులకై మీకెంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు నిన్న నేడు సదాకాలము ఏకరీతిగా ఉండు దేవుడు. మీ కార్యములు ఆశ్చర్యమైనవి, మీ బుద్ధి జ్ఞానాల బాహుల్యం ఎంతో గొప్పది, మీ ప్రణాళికలు ఎంతో ఔన్నత్యమైనవి, అవి గంభీరమైనవి, మీ ఆలోచనలు సదాకాలం నిల్చున్నవి. యెహోవా సంకల్పములు తరతరములకు నిల్చును. అందుకై మిమ్మల్ని ఆరాధించి ఘనపరుస్తున్నాం. మీరు సృష్టించారు ఈ భూమి ఆకాశములు, అందులో సమస్తమును, అందున సమస్త సృష్టిని, మానవాళిని. వారి విషయంలో మీరు చేసిన మీ ప్రణాళికలంటికై మీకు ఎంతో వందనము చెల్లిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ సమయంలో ఇటు దేవైన గ్రంథాన్ని మీరు మాకు ఇచ్చి సంగతులన్నీ మా అక్కర కొలది మాకు ఉపదేశించ మీరు ఇష్టపడుతున్నలకై స్తోత్రాలు. ఈ దినముల్లో వాక్యపరిచయ కొరగా యెహోవా పండుగలు అనే ఈ ప్రాముఖ్యమైన అంశం మేము ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. మేము ఇక 5వ పండుగకు వచ్చాం. పోయిన వారమే, అంతకుముందు కూడాను, ఈ వారంలో కూడా ఈ 5వ పండుగ మేము నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి, మా జీవితాలకు అవసరమైనవి, మా మేలు కొరకై, మా హెచ్చరిక, దిద్దుబాటు, ఆదరణ, సిద్ధపాటు కొరకై ఏమైతే మీరు దాచించారో మాకు అనుగ్రహించమని మీకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. మమ్మల్ని మీరు ఖాళీగా పంపరు, అందుకై మీకు వందనములు. మేము ఈ సంగతులు చెప్పడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ చాలా వారం కామని ఒప్పుకొనిచున్నాం. అయితే మీరు మాకు చాలిన దేవుడు అని మీరు సెలవిచ్చారు. నీవు నాకు మొరపెట్టుము, గూఢమైన సంగతులను, నీవు గ్రహింపులేని గొప్ప సంగతులను నీకు బయలుపరుచుతానని. కాబట్టి ఇవన్నీ మా కొరకే వ్రాశారు. కాబట్టి మాకు బోధించి మాకు బయలుపరచువాడు కనుక మీకెంతో స్తోత్రాలు. మీ పాదములిద్దరు నేర్చుకున్న మనసు మాకు అనుగ్రహించు. మీ దయలాస్తాలు వాళ్ళు సమర్పించుకుంటూ వందనం చెల్లిస్తాం. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ యెహోవా పండుగలను మనం ధ్యానం చేస్తున్నాము. అయితే యెహోవా పండుగలు మాత్రమే కాదు, అవి యూదుల పండుగలు అనే విషయాన్ని కూడా మనం ఇంతకుముందే జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు, మూడవదిగా ఎవరైతే ప్రభువైన దేవునికి చెందినవారుగా ఉన్నారో, యేసుక్రీస్తు వారుగా ఉన్నారో,
ఈ పండుగలన్నీ వారివి అని కూడా మనము తలంచాం. కాబట్టి పండుగలు మనకెందుకు అని అనుకోవడానికి లేదు. ఈ పండుగలు ప్రభువుకు చెందిన మనకును సంబంధించినవి, వర్తించేవి, అవసరమైనవి, అత్యవసరమైనవి. ధ్యానం ఆరంభించుకోవడంలో ప్రభు సహాయపడ్డారు. ఈ ధ్యానంలో 4 పండుగలు ఇప్పటికే మనం ధ్యానం చేశాం. 4 పండుగలు ఒకదాని తర్వాత ఒకటి రావడం అనేది మనం ఇప్పటికే చూసాం, ఎరుగుదాం. అయితే 5వ పండుగను గురించి కొంతమేర ధ్యానం చేశాం. అయితే మొదటి 4 పండుగలు అంటే 4వ పండుగకు, ఆ తర్వాత ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయే మిగిలిన 3 పండుగలు మధ్యలో కొంత వ్యవధి. 4 మాసముల వ్యవధిని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత మొదటి 4 పండుగలు, వాటి మూలాలు, చరిత్ర, వాటి ప్రవచనం, బయలుపరుపు ఏంటో మనం చూచాం. ఈ మొదటి 4 పండుగలు ఇప్పటికి నెరవేరినవి. పెంతెకోస్తు పండుగ, క్షమించండి, పస్కా పండుగ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత పులియని రొట్టెల పండుగ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భూస్థాపనమును. ఆ తర్వాత మొదటి ప్రథమ ఫలముల పండుగ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత ప్రథమ ఫలముల పండుగ, అది సంఘము, దేవుని ప్రజలైన వారిని మనకు చూపిస్తూ ఉంది. దానికే వారముల పండుగని, ఆ తర్వాత పెంతెకోస్తు పండుగని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకున్నాం. అది సంఘము జన్మించిన జన్మదినం నుంచి ప్రభు రాకడ వరకు ఉండేటటువంటి సంఘము, దేవుని ప్రజలు. కాబట్టి వారి చరిత్రలు మనం చూసాం, మూలాలు, వాటి ప్రవచనాలు, బయలుపరుపును మనం చూసాం. అయితే ఈ ప్రవచనాలు, బయలుపరుపుకి ఏమాత్రం ప్రవచనంగా లేదు, ఇక మర్మంగా కూడా లేవు. అవన్నీ బయలుపరచబడ్డాయి. అందుకని మొదటి 4 పండుగలు పూర్తిగా నెరవేరినవి అని, వాటి నెరవేర్పు అయిపోయింది. అయితే ఇప్పుడు చివరి 3 పండుగలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి ఆ 3 పండుగలు, వాటి మూలాలు, చరిత్ర మనం చూస్తాం. అంతేకాదు వాటిలో ప్రవచనం, బయలుపరుపు ఏంటి అనేది మనం చూస్తాం. కానీ ఈ 3 పండుగల యొక్క నెరవేర్పు ఇంకా ఆరంభం కాలే, ఇంకా ఆరంభమే కాలే. అయితే అది ఇంకా ప్రవచనాలుగానే ఉన్నాయి. ఇది భవిష్యత్తులో జరగబోనటువంటి సంగతులు. ఈ ప్రాముఖ్యమైన మాట ఈ 3 పండుగలు మనం ధ్యానం చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి. వీటి నెరవేర్పు ఇంకా ఆరంభం కాలే, ఆరంభం కావాల్సింది, అవి నెరవేరాల్సింది అని. అయితే మొదటి 4 పండుగలు, వాటిలోని ప్రవచనం, బయలుపరుపులు ఎలాగా నెరవేరినవో, అలాగే ఈ చివరి 3 పండుగలు, వాటి ప్రవచనాలు, బయలుపరుపులు ఖచ్చితంగా నెరవేరుతాయి. అవి ఎలాగా నెరవేరినవో ఇందులోని ప్రవచనాలు, బయలుపరుపు కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అని. అవి నెరవేరడం ఎంత సత్యం ఇప్పుడు మనం ఎరిగాం. ఇవి కూడా అలాగనే ఖచ్చితంగా నెరవేరబోతాయి అనే సంగతి మనం మనసులో ఉంచుకోవాలి అని. అయితే చివరి 3 పండుగల పేర్లు ఏంటివి ఒకసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే, 5వ పండుగ అంటే బూరల పండుగ అని. బూరెల పండుగ కాదు, బూరలు, బూరలు అండ్ ట్రంపెట్స్. ఆ తర్వాత మనం గమనించినప్పుడు 6వ పండుగ ప్రాయశ్చిత్త దినం పండుగ. అది పండుగ అని లేకపోయినా ది డే ఆఫ్ అటోన్మెంట్, అందుకే ది ఫీస్ట్ ఆఫ్ ది డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత్త పండుగ అని. ఆ తర్వాత 7వ పండుగ
పర్ణశాల పండుగ, ది ఫీస్ట్ ఆఫ్ ట్యాబర్నకల్స్ అనేది ఇది మనం చూస్తాం. సరే, ఈ 3 పండుగలు ఒకే ఒక మాసంలో నెరవేరినవి అని. ఈ 3 పండుగలు ఒకే ఒక మాసంలో. యూదుల క్యాలెండర్ ప్రకారం 7వ మాసం వారికి తిస్రీ అనే మాసంలో ఈ పండుగలు జరిగినాయి. ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయే 5వ పండుగ ఆ తిస్రీ మాసంలో మొదటి దినాన జరిగింది. ఇక్కడ ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, ఏంటి అంటే ఈ 7 పండుగల్లో ఒకే ఒక పండుగ 7వ మాసం మొదటి దినాన జరిగింది అని, జరుగుతూ ఉంది అని. మిగిలిన పండుగలన్నీ ఆయా మాసాలలో ఆయా సమయాల్లో జరుగుతూ వచ్చినాయి. దాని ఇంపార్టెన్స్ ఏంటో అనేది మనము చూడబోతామన్నమాట. పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఈ బూరల పండుగను గురించి మనము తలంచిన సంగతులు ఒకసారి గుర్తు చేసుకోవడం మంచిదే అని. అది ఆ చివరి 3 పండుగలు, అందులో 5వది బూరల పండుగ అని మనం చూచాం. ఈ పండుగ రాకముందు, ఆ తర్వాత 4వ పండుగ అయిపోయిన తర్వాత ఈ పండుగ రాకముందు ఈ మధ్యకాలం ఏమిటి అనేది మనం తలంచినప్పుడు ఇది సంఘకాలం, ఇది కృపాయుగం, కృపాకాలం, ది ఏజ్ ఆఫ్ చర్చ్ ఆర్ ది ఏజ్ ఆఫ్ గ్రేస్. సంఘకాలము, కృపాకాలము అని మనం చెప్పుకున్నాం. అందుకే 4వ పండుగకు ఈ 5వ పండుగకు మధ్య దాదాపు 4 మాసములుగా యూదుల క్యాలెండర్ ప్రకారం. కాబట్టి ఇది చాలా లాంగ్ స్పేస్ బిట్వీన్ దీస్ 2 సెట్స్ ఆఫ్ ఫీస్ట్స్. ఈ 2 పండగల మధ్య, అంటే 2 సెట్స్ పండుగ, మొదటి 4 పండుగలు, చివరి 3 పండుగలు, ఈ మధ్యకాలం ఇది లాంగ్ పీరియడ్. ఏ పండగకు ఇంతవరకు ఇంత మధ్యస్థ కాలం లేదు. మనము మొదటి 4 పండుగలు చూసినప్పుడు ఆ 4 పండుగలకు దాదాపు అంత 50 దినాల్లో అన్నీ పూర్తి అయిపోయినాయి. పోదాని తర్వాత ఒకటి, పెంతెకోస్తు తర్వాత మరుసటి దినమే పులియని రొట్టెల తర్వాత మరి వెంటనే మొదటి ప్రథమ ఫలాల పండుగ. ఆ తర్వాత అక్కడ నుంచి 50 దినాలకు ప్రథమ ఫలముల పండుగ. అంతేగాని ఇంత గ్యాప్ అనేది ఏ పండుగలు. ఇక చివరి 3 పండుగలకు మనం చూసినా కూడా ఇంత గ్యాపు ఆ 3 పండుగలకు ఒకదానికోటి మధ్యలో లేదు. అందుకనే ఈ 7 పండుగలు 2 విభాగాలుగా మనం వాక్యాన్ని ఆధారం చేసి మనం విభాగించుకున్నాము. ఇప్పుడు ఈ పోయిన వారం ఆ విషయాన్ని గురించి మనం తలంచాం. అంతేకాదు, ఇది ఎప్పుడు ముగించబడుతుంది అని ఈ కాలాన్ని నేను మరొక పేరు కూడా మీకు చెప్పాను. ఇది ది టైమ్ ఆఫ్ హార్వెస్ట్. అంటే ఇది పంటను సమకూర్చుకొను కాలము అనే విషయం. పంటను సమకూర్చుకొను కాలం అని ఆడు మీకు గుర్తుండే ఉండాలి ఆ మాట. ఆడి పంటను సమకూర్చుకొను కాలము ఇది. సరే, పోయిన వారం మరొక మాట కూడా తలస్తూచాం. ఈ పంటను సమకూర్చుకొను కాలం యొక్క ముగింపు అంటే ఈ 4వ పండగ కాలము యొక్క ముగింపు, ఆ తర్వాత 5వ పండగ కాలం యొక్క ఆరంభం
ఎప్పుడు అనేది మనం గమనిస్తే ఈ పండగకున్న పేరే మనం చూస్తాం. ఇది బూరల పండగ అని. ఆ సందర్భంలో నేను మీకు ఒక సంగతి జ్ఞాపం చేశాను. ఇశ్రాయేలీయుల ఆ పారంపర్యంలో, వారి ఆచారంలో ప్రధాన యాజకుడు ఆ దినాన ఆ యెరూషలేం మందిర పర్వత ప్రాకారం మీద నిల్చుండి, అంటే పడమట దక్షిణంలో, ఒకవేళ మన లెక్కల ప్రకారం ఆ దిక్కులను మనం చెప్పాలంటే అది నైరుతి మూల. ఆ ఎత్తైన ప్రకారం మీద నిలబడి ఆ బూర ఊతాడు. ఆ బూర ఊదినప్పుడు ఆ పొలాలలో ఉండేటువంటి ప్రజలందరూ వారు మానేసేసి పొలంలో వారి పనిని ఆపి, వారి ప్రయాసం మాని వారంతా ఇంటికి వస్తారు. వారు తమ ఇంటికి రావాల్సి ఉన్నారు. ఆ బూర శబ్దం ఎప్పుడైతే వినపడుతుందో, ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా సడన్గా, అంటే కూర్చుకోవలసిన పంట ఇంకా ఉన్నా, కోయవలసింది ఇంకా ఉన్నా, ఇక లేదా పని చేయరిక. కాబట్టి వెంటనే మానేసేసి వారందరూ తమ ఇళ్లకు తిరిగి రావాల్సింది, పట్టణానికి తిరిగి రావాల్సింది. వారు అలాగా చేస్తారు. ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేశాను. సరే, చెప్పిన సంగతులు మళ్ళీ ఇంత దీర్ఘంగా చెప్పడం టైం కూడా కొంత ఇదవుతుంది. ముందుకు పోదాం మనం. ఆ సమయంలో ఏం జరుగుతుంది అనే విషయానికి మనం వస్తే, పొలాలలోంచి వారి పని ప్రయాసను మానుతున్నారు. ఆ తర్వాత వారు తమ ఇళ్లకు వస్తూ ఉన్నారు. అంతేకాదు, వెంటనే మనం చూస్తే ఆ బూర ఊదిన దినం విశ్రాంతి దినం, సబ్బాత్ డే. అంటే వారికి విశ్రాంతి తీసుకుంటున్నారు. అది మాటలు మీరు మనసులో ఉంచుకోవాలి. 5వ పండుగను మనం వచ్చినప్పుడు కూడా కొన్ని తలంపులు మనకి ఇక్కడి నుంచి పనికి వస్తాయి. కాబట్టి వారికి ఏ పని చేయకూడదు. మనం చదివాము 23వ అధ్యాయం 23, 24, 25 వచనాలలో వారికి ఏ పని చేయకూడదు అని. అంతేకాదు, వారు మరొక పని చేయాలి. ఏంటి అంటే, వారందరూ దేవుని మందిరానికి రావాలి. తర్వాత వారు వచ్చి దేవుని మందిరంలో వారి కానుకలు అర్పించి ప్రభువును ఆరాధించి వారు ప్రభువుని సేవిస్తారు. అందుకని ప్రభు అయిన దేవుడు వారిని రమ్మని పిలవడం అనేది మనం చూస్తాం. బూరల గురించి మనం ధ్యానం చేసేటప్పుడు ఆ సంగతి మనకు తేటతెల్లం అవుతుంది. కనుక అంతటితోటి ఆ 4వ పండగ కాలం, ఆ పండగ 5వ పండుగ మధ్య ఉండేటి కాలం పూర్తయిపోయి ఇక 5వ పండుగ ఆరంభమవుతుంది అని. అందుకని ఆ పండగకు ఏమని పేరు అంటే ది ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, బూరల పండుగ అని. ఇశ్రాయేల్ కూడా బూరలు ఊతారు. సరే, ఇది నేను స్టడీ చేస్తుండగా ఇశ్రాయేల్ పారంపర్యానికి వెళ్తే, ఈ మధ్యనే పోయిన వారం వారు ఈ పండుగ జరుపుకున్నారు. ఈ పండుగకు వారు సోఫార్ అని కూడా అంటారు. అంతేకాదు, వాళ్ళు ఇంకా రోష్ హసానా అంటారు. రోష్ హసానా. వారు ఏం చేశారు అంటే, పొట్టేలు కొమ్ములు పట్టుకొని ఊదారు. అది వారి ఆచారం. అటు వారు, మనకు సెప్టెంబర్ మాసము వచ్చింది కదా, పోయిన గురువారం వాక్య పరిచర్య మనం జరుపుకున్న ముందు రోజు వారు ఆ పండుగను జరుపుకున్నారు. కాబట్టి అది బూరల పండుగ. వారు ఈరోజు కూడా బూరలు ఊతారు. అయితే అందరూ పొట్టేలు కొమ్ము బూరలు పెట్టుకొని ఊతారు. కాబట్టి ఇశ్రాయేలులో కొమ్ములు
పొట్టేలు కొమ్ములు, ఇంకా కొన్ని కొమ్ములు వారు వ్యాపారం కూడా చేస్తారు, వాటిని అమ్ముతూ కూడా ఉంటారు. సరే, ఇప్పుడు మనం ఈ బూరెల పండగకు మనం వస్తే అసలు ఎక్కడ ఈ సంగతి ఆరంభమైంది ఏంటి అనే విషయానికి మనం వచ్చినప్పుడు మనం చూస్తాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం రండి దయచేసి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. దేవుడు మోషేతో ఈ మాట ఆయన సెలవిచ్చాడు. 10వ అధ్యాయం సంఖ్యాకాండం 1-2 వచనాలు మాత్రమే చదువుతున్నాను. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరెలు చేయించుకొను, నక్షీ పనిగా వాటిని చేయింపవలను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకు ఉండవలెను అని. కాబట్టి దేవుడు మోషేతో చెప్పాడు 2 వెండి బూరెలు చేయించుకోవాలి అని. దేంతో చేయించుకోవాలనేది కూడా చెప్పాడు అక్కడ. సరే, మనం తర్వాత వస్తాము మళ్ళీ దీనికి. వాడిన ఆ వెండి దేనికి సాదృశ్యం ఏంటో అనేది నెక్స్ట్ పండగ వచ్చినప్పుడు మనం, లేకపోతే నెక్స్ట్ మెడిటేషన్ ఈ పండగ విషయం ధ్యానం చేసేటప్పుడు చూద్దాం. 2 వెండి బూరెలు చేయించుకో అంటే మోషే అలాగా చేయించాడు. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రత్యక్ష గుడారం దినాలలో ఇలాగ మనం చూస్తాం. అయితే సొలొమోన్ టెంపుల్ వచ్చిన తర్వాత బోర్లు ఇంకెక్కువ చేశారు. దాదాపు 150 దాకా కొన్ని బోర్లు సిద్ధం చేసి పెట్టారు. సరే, ఎందుకు అసలు ఈ వెండి బోర్లు చేయించుకోమన్నాడు? బోర్ల యొక్క ఉద్దేశం ఏంటి అని 2వ వచనంలో మనకు తేటగా ఉంది. సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును అని. వాటి ప్రాముఖ్యమైన మాటలు గుర్తుంచుకుందాం. ఇది సమాజమును పిలిచేందుకొరకై ఈ బూరలు ఊదాలి అని. బూరలు ఊదినప్పుడు సమాజం అంతా రావాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, పోయిన వారం ధ్యానం విషయంలో కొన్ని మాటలు జ్ఞాపం చేసుకున్నాం. ఆ ప్రధాన యాజకుడు ఊదేటప్పుడు పొలాల్లో ఉండే వాళ్ళందరూ వచ్చేసేయాలి. అంతేకాదు, వారందరూ దేవుని మందిరానికి రావాలి, సమాజమును పిలుచుట కొరకాయ. అందుకై నీవు వాటిని చేసుకోవాలి, వాటిని ఊదాలి అన్నాడు. రెండవది ఇంకో మాట మనకు అర్థమవుతుంది. అది లేవికాండం 23వ అధ్యాయంలో మనం చదివిన ధ్యాన భాగంలో మనం చూస్తాం. 24వ వచనం 2వ పంక్తిలో ఉంది. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు, అంటే ఈ బూరధ్వని దేనికి అంటే ఇది జ్ఞాపకార్థం, ఇట్ ఈస్ ఫర్ ఏ మెమోరియల్. ఈ మాట ఇంకా చాలా సందర్భాల్లో వస్తుంది. సరే, ఆ విషయాన్ని మళ్ళీ మనం ధ్యానం చేయబోతాం. కాబట్టి ఈ ముఖ్యమైన 2 తలంపులు మనం మనసులో ఉంచుకోవాలి. బూరలు ఎందుకు, బూరల ధ్వని ఏమిటి అనే విషయాన్ని మనం వచ్చినప్పుడు, ఒకటి సమాజమును పిలుచుటకు అనే మాట, రెండవది ఇది సమాజము నా కొరకైన జ్ఞాపకార్థమైనటువంటిదిగా ఉంది. ఇట్ ఈస్ ఫర్ ఏ మెమోరియల్ అని అన్నాడు. సరే, ఇక్కడ మనం సంఖ్యాకాండం 10వ అధ్యాయం 2వ వచనంలో సేనలు తరలించుటకు బోర్లు, కానీ ఒకసారి వదలమా, 2 సార్లు వదలమా, కొంచెం వదలమా, దీర్ఘంగా వదలమా, ఇక వాటిలో ఉంది మిగిలిన సంగతులన్నీ. అయితే ది వెరీ పర్పస్ ఆఫ్ మేకింగ్ ట్రంపెట్స్ అండ్ మేకింగ్ ది సౌండ్, అంటే బూరలను చేసుకోమని చెప్పడంలో, బూరలు ఊదటంలో ముఖ్యమైన ఉద్దేశాలు 2 జ్ఞాపం చేశాను. ఒకటి సమాజమును పిలుచుటకు, రెండవది వారికి జ్ఞాపకార్థమైనది. లేవికాండం 23వ అధ్యాయము 24వ వచనం ప్రకారము మనం చూచాము. సరే, ఇప్పుడు మనం ఈ బూరల పండుగ ఇది ఇంకా జరగలేదు, జరగబోతుంది అన్న విషయాన్ని
మనం తలంచడానికి వస్తే బైబిల్లో పౌలు అపోస్తలుడు తెస్సలోనికీయులకు రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో దయచేసి 16వ వచనం 17వ వచనంలో ఈ బూరను గూర్చి తాను మాట్లాడతాడు. 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ విత్ ది ట్రంప్ ఆఫ్ గాడ్ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిన మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఆ మాట దయచేసి గమనించండి. కనుక పౌలు అపోస్తలుడు దేవుని బూరను గురించి మాట్లాడాడు. అందుకనే మనం ధ్యానం చేసుకునేటువంటి ఈ బూరల పండుగ, ది ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, ఏం చూపిస్తుంది అంటే దట్ ఫోర్ షాడోస్ ది ట్రంప్ ఆఫ్ గాడ్ when Christ comes for his church. క్రీస్తు ప్రభువారు తన సంఘము కొరకై వచ్చినప్పుడు ఆ దేవుని బూరను చూపిస్తుంది. దానికి ఛాయ, నీడ. కాబట్టి యూదుల బూరల పండుగ దేవుని యొక్క బూరల పండుగ. అది సంఘం కొరకు, ఆయన ప్రజలైన వారి కొరకు అని మనం చెప్పినప్పుడు అది ఏం చూపిస్తుంది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని పిలవబోతున్నాడు. అందుకనే ఇందాక కూడా చెప్పుకున్నాం, సమాజమును పిలుచుటకు అని. ప్రభు తన సంఘమైన ప్రజలను ఆయన పిలవబోతున్నప్పుడు ఆయన ఎలాగొస్తున్నాడు అంటే ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుంచి ప్రభు దిగి వస్తున్నాడు. కాబట్టి ఈ బూరల పండగ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను మనకు చూపిస్తూ ఉంది. అంతేకాదు పరిశుద్ధులైన తన ప్రజలైన వారు, సంఘం వారి యొక్క పిలుపును మనకు చూపిస్తుంది. ఆర్భాటంతో ప్రభు వారిని పిలవబోతున్నాడు. నా ప్రజలారా రండి. బైబిల్లో దైవజనుడు మోషే తాను ప్రార్థన చేశాడు. ప్రార్థనలో ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. 90వ కీర్తన గ్రంథం దయచేసి రండి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. కొంతమంది ఏమో ఈ వచనం ప్రభు లోకాల్లో మనల్ని జన్మింపజేశాడు, అయితే మరణించినప్పుడు ఆయన మనల్ని పిలుస్తున్నాడు అంటారు. కథనం. అయితే ఇక్కడ ఇంకా ముఖ్యమైన భావం ఇది అనుకుంటాను. ఎందుకు అనంటే మనుషులను మంటికి మార్చుతూ ఉన్నారు. వారు మంటికి మారిన తర్వాత మరలా అంటాడు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది? ప్రభు తన సంఘమైన ప్రజలను, వారు నిద్రించిన వారు కానీ, అంటే క్రీస్తులో మృతి నొందిన వారు కానీ, అంతేకాదు ఆ రోజున శరీరంలో సజీవులుగా ఉన్నవారు కానీ, ప్రభునందున్నవారు, వారందరినీ ప్రభు పిలవబోతున్నాడు. కాబట్టి ఆ బూరల పండుగ
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను మనం చూపిస్తుంది. అంతేకాదు ఆ బూరల పండగ ఆయన తన రక్తమిచ్చి విమోచించిన తన ప్రజలైన వారందరినీ పిలుపును మనకు చూపిస్తుంది. అంతేకాదు మనము ఎత్తబడటాన్ని మనకు చూపిస్తుంది. పిలుపు దేనికి అనంటే ఆయన యొద్ద మనం సమకూర్చబడడానికి అని. పౌలు అపోస్తలుడు కొరింథీయులు రాస్తూ కూడా ఈ మాట వాడాడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాలలో మనము ఆ బూరను గూర్చి మళ్ళీ పౌలు మాట్లాడడం చూస్తాము. తెస్సలోనికైకి ఏం రాశాడో కొరింథీ సంఘానికి ఆ విషయాన్ని గురించి రాసేటప్పుడు తాను ఇక్కడ మరి కాస్త విపులంగా రాసినట్లు మనకు అర్థమవుతుంది. రండి, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరం నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున నిద్రించము. అంటే అందరము మృతి నొందాం. అంటే క్రీస్తు ప్రభు రాకడలో పౌలు తెస్సలోనికైకి రాస్తూ చెప్పినట్టు క్రీస్తునందుని మృతులైన వారు. అయితే అందరూ కాదు. అందుకనే వెంటనే 4వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే ఆ మీట సజీవులమై నిలిచిన మనం అన్నాడు. నిద్రించము కానీ తర్వాత నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. సజీవులైన వారు ఇలాగా మార్పు పొందుతారు. బూరం మ్రోగును అప్పుడు మృతుల అక్షయులుగా లేపడదురు. మనము మార్పు పొందుదము. కనుక మనము మార్పు పొందుదము. ఇట్ ఈస్ ది కాలింగ్ ఆఫ్ ది సెయింట్స్, దోస్ హూ ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్ అండ్ ఆల్సో దోస్ హూ ఆర్ అలైవ్ బీయింగ్ ఇన్ ది లార్డ్ ఇన్ ది బాడీ. ప్రభునందు ఉండి ఈ లోకంలో శరీరమందు సజీవులుగా ఉండే వారిని పిలిచే పిలుపు అని మనం చూస్తాం. సరే, నేను మరొక పదం వాడాను ఇందాక. అదేమిటి అని అంటే ర్యాప్చర్ అని, అంటే ఎత్తబడము అనేటి మాట. తెస్సలోనికైకి రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఆ మాటను గురించి రాసేటప్పుడు రండి 17వ వచనం. ఆ మీద సజీవులమై నిలిచిన మన వారితో కూడా ఏకము ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. మేఘముల మీద మనం కొనిపోబడదు. ఇది ర్యాప్చర్. ర్యాప్చర్ అనే పదం బైబిల్లో లేదు, వాడలేదు, ఇంగ్లీష్ బైబిల్లో కూడా. అయితే కాటప్ అని మాత్రం వాడాడు, మనం ఎత్తబడతామని. అయితే తీసుకొని పోబడతాం ర్యాప్చర్. అవును, క్రీస్తునందు మృతులైన వారిని ప్రభువు తీసుకొని పోతాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం నేను వచ్చి నా యొద్ద ఉండుకుని నేను మిమ్మల్ని మరలా తీసుకొని పోతాను. కాబట్టి ఇట్ ఈస్ కాటప్ ఆర్ ర్యాప్చర్. ఇది ఎత్తబడము, కొనిపోబడము అనే పదాలు ఇక్కడ మనం చూస్తాం. కనుక బైబిల్లో ర్యాప్చర్ అనే పదం లేకపోయినా కూడా పౌలు ఇక్కడ తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17 మనం కొనిపోబడదాము, మనం ఎత్తపడతాం. కాబట్టి బూరలు మూడవగా ఏం చూపిస్తుంది? ఆ యూదుల పండుగ, బూరల పండుగ దేనికి నీడ ఛాయ అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి రోకడకు ఆర్భాటంతో బూర ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. ది సౌండ్ ఆఫ్ ది ట్రంపెట్ ఈ ది షాడో ఆఫ్ ది కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండవది ది సౌండ్ ఆఫ్ ది ట్రంపెట్ ది కాలింగ్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ రిడీమ్డ్, డెడ్ ఇన్ క్రైస్ట్ అండ్ అలైవ్ ఇన్ బాడీ. క్రీస్తునందుని మృతులైన వారు కానీ క్రీస్తునందుని దేహంలో సజీవులుగా ఉన్నవారిని కానీ పిలుపును చూపిస్తుంది. మూడవది ఆ ప్రజలు
కొనిపోబడడం, ఎత్తబడడం. ఎక్కడికి? అందుకని మరొక వచనం ఈ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపం చేయడం అవసరం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బోర్ల గురించి మనం ఇంకా ధ్యానం చేసుకోబోయే సందర్భంలో ఆ పదం తేటగా ఉంది, వాడాడు పాత నిబంధనలో కూడా ప్రభు. రండి, 2వ పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు త్వరపడి చంచల మనసులు కాకుండా వల్లనియు బెదరకుండా వల్లనియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి. అందుకనే ఈ బూరల పండగ ఏం చూపిస్తుంది? 4వది కానంటే ఇది మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద కూడుకొనడాన్ని మనకు చూపిస్తుంది. ఇందాక పోయిన వారం ధ్యానంలో మళ్ళీ జ్ఞాపం చేసిన తలంపులు వస్తే, ఆ ప్రధాన యాజకుడు బోర ఊదగానే ప్రజలందరూ ఆ పొలాల్లో అక్కడ ఇక్కడ చదివిన వారందరూ వారి ఇళ్ళకు రావడం, అంతేకాదు వారు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వారు తీసుకుని రాబడ్డం. సో ఇట్ ఈస్ ఫర్ ది గ్యాదరింగ్ ఆఫ్ ది స్కాటర్డ్ సెయింట్స్ ఇన్ ది హోల్ వరల్డ్. ప్రపంచమంతట్లో కూడా చదివిన విశ్వాసులందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఎదుగు సమకూర్చుకోవడానికి ఛాయ, ఇది నీడ, ఈ బూరల పండుగ. చాలనుకుంటా ఈ 4 తలంపులు. కనుక ఇప్పుడు మనం ముందుకు వెళితే, ఇక్కడ మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట మనం చదివాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 15వ అధ్యాయం, దయచేసి చూడండి 51-52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇది మర్మము అని అన్నాడు. సరే, ఆ మర్మం ఏంటో ఇక్కడ మనం కొంత చూచాం. అయితే ఈ పండగకు మరి మనం వస్తే లేవీకాండం 23వ అధ్యాయానికి మనం వస్తే రండి దయచేసి. లేవీకాండం 23వ అధ్యాయం. ఆ బూరలు పండగని అక్కడే మనం ధ్యానం చేస్తున్నాం. 24వ వచనం, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు అని, అంటే బూరల ధ్వని మీరు వినినప్పుడు అని. ఇప్పుడు మర్మం అనే మాట ఇక్కడనే మనం బాగా ధ్యానించాలి, ఆలోచించాల్సి ఉంది. ఇది ఎప్పుడు? సరే, దానికి రాకముందు ఈ పండగకు ఇందాక నేను ఒక పేరు చెప్పా, రోష్ హషానా అని. అయితే ఈ పండగకు మరొక పేరు కూడా ఉంది. ఆ పండగ ఏమంటారు అనంటే యోమ్ హకేషే అంటారు. యోమ్ హకేషే. దాని అర్థం ఏమిటి అని ఈ హీబ్రూ పదం, ఈ పండగ వచ్చినటువంటి ఈ పండగగా ఉన్న పేరు రోష్ హషానా అనే దాని రూట్ పదాలకు మనం వెళితే హీబ్రూ భాషలో ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. అందులో ఒక పదం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది మనకు. ఏంటి అనంటే ఆ రోష్ హకేషే అనేటి పదం. క్షమించండి, యోమ్ హకేషే, YOM, యోమ్. యోమ్ అంటే పండుగ. అంతేకాదు హకేషే, HAKESEH. వాళ్ళ చాలా పదాలకు హెచ్ చివరిలో వస్తుంది. సరే, దాన్ని యూదులు ఈ బూరల పండుగను ఈ పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకు అంటే ఈ పేరు యొక్క అర్థం ఏంటి అనంటే
ఈ పదం యొక్క అర్థం, ఈ పేరు యొక్క అర్థం కవరింగ్, లేకపోతే కన్సీల్. కవరింగ్ అంటే మీకు తెలుసు, కప్పడం. కన్సీల్ అంటే ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. కొన్నిసార్లు కన్సీల్డ్ బియ్యం అంటారు. స్లాబే కనపడుతుంది, బియ్యం కనపడదు. ఆ లోపల ఆ స్లాబ్లోనే ఆ కన్సీల్డ్ బియ్యం పెడతారు. ఆ బియ్యం పెట్టే 4 సువ్వలు పెట్టి దాన్ని కన్సీల్ చేస్తారు. స్లాబ్లో కన్సీల్ అంటే పూర్తిగా కప్పడి మోయబడింది, బయటికి కనపడదు. అంతేకాదు, దానికి ఇంకొక అర్థం కూడా ఇంగ్లీష్లో వెళ్తే హైడ్ అంటే దాచిపెట్టడం. కాబట్టి ఈ పండగకు ఉండే పేరు యోమ్ హకేషే అనే పేరు యొక్క అర్థాలు మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు చాలా చక్కని సత్యం ఉంది. ఏమిటి అది అంటే, ఈ పండుగ జరిగిన దినం మనం గమనిస్తే 23వ అధ్యాయము లేవీకాండం 24వ 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము అని అన్నాడు. 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినం. ఈ ఒక్క పండుగే మొదటి దినాన్ని వచ్చిందని ఇందాక నేను మీకు చెప్పాను. అంతేకాదు, ఈ పండుగలో ఉన్న ప్రాముఖ్యతను మిగిలిన పండుగలతో పోలిస్తే ఒక అసమానతను మనము చూస్తాం. మిగిలిన పండుగలన్నీ ఏదో ఒక మాసంలో మధ్యకాలంలో జరిగినాయి. కానీ ఈ ఒక్క పండుగే 7వ మాసంలో మొదటి దినాన జరిగింది. అది నేను ఇందాకనే మీకు చెప్పాను. అంతేకాదు, ఈ పండుగ జరిగే సమయం, దినము ఎవరికీ తెలియదు. అంటే ఇక్కడ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఈ సంగతుల గురించి ధ్యానం చేస్తూ ఉంటే నాకు టకామని ఒక తలంపు తట్టింది. అంటే అది చెప్పడము మంచిది అనుకుంటాను. ఏంటి అంటే, ఈ మనం ముస్లిం సోదరులకు ఒక పండుగ వస్తుంది. ఆ పండుగ దేన్ని బట్టి వాళ్ళు చేస్తారంటే, ఆకాశంలో దేన్ని బట్టి? చంద్రుడు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు దానికోసం ఎదురు చూస్తారు. అది ఎప్పుడు వస్తుందో, ఏ రోజు వస్తుందో, ఏ టయానికి వస్తుందో వాళ్ళకి తెలియదు. అందుకనే కొన్నిసార్లు రాత్రి అంటారు, తెల్లవారంటారు, రేపు అంటారు, ఈరోజే అంటారు కొంతమంది ఆ పండుగ. అయితే ఇప్పుడు ముస్లింలు వాళ్ళ పండుగ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, నేను ఒక మాట చెబుతున్నాను, దయచేసి గుర్తుంచుకోండి. ఏంటది అంటే, ఈ ఇస్లామిక్ రిలీజన్ అనేది ఆరంభించినప్పుడు ఆ మనిషి ఈ యూదుల పండుగలు, ఆచారాలు అన్నీ తీసుకున్నాడు. అన్నీ తీసుకొని దీన్ని ఆరంభించాడు. ఎందుకు అన్నీ తీసుకున్నాడు అని అంటే, యూదులందరినీ కూడా ముస్లిమ్స్గా కన్వర్ట్ చేయడానికి కొరకైనా ఒక స్ట్రాటజీ వాడాడు, ఒక తంత్రాన్ని వాడాడు, యుక్తిని వాడాడు. అంటే ఎక్స్పెక్టింగ్ ఆల్ ది Jews విల్ బి కన్వర్టెడ్ టు దిస్ రిలీజన్. ఈ మతానికి యూదులందరూ కూడా కన్వర్ట్ అవుతారన్న ఆ నిరీక్షణతో వీటన్నిటిని తీసుకొని వచ్చి వీళ్ళు పెట్టుకున్నారు. అంతేగాని ఇది వీళ్ళది కాదు. వాస్తవంగా ఆకాశంలో చంద్రుడిని చూసి, ఆ టైం చూసి ఆ పండుగను ఆచరించడం అనేది యూదులది. అయితే వీళ్ళకెట్లు వచ్చింది అంటే, ఆ ఇస్లామిక్ రిలీజన్ ఆరంభించిన అతను ఇవన్నీ తీసుకువచ్చాడు, పెట్టుకున్న వల్ల ఆ ఉద్దేశంతో చేశాడు. కానీ ఈరోజు
వీళ్ళు ఆచరిస్తున్నాడు, ఇది యూదుల పండుగని ఆచరిస్తున్నారో వాళ్ళ పండుగని ఆచరిస్తున్నారో ఇక వాళ్ళకి తెలియాలి. సరే, ఎందుకు ఈ మాట చెప్పానంటే వాళ్ళకి ఈ పండుగ ఏ రోజు వస్తుందో ఇప్పటికీ తెలియదు, ఏ గంటలో ఆరంభమవుతుందో ఇప్పటికీ తెలియదు ఎవరికి, మన ముస్లిం సోదరులకు. అలాగే యూదులకు ఈ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ అనేది ఏ రోజు వస్తుందో, ఏ గంటలో ఏ గడియలో అది ఆరంభమవుతుందో వాళ్ళకు తెలియదు. ఇది మర్మం. సరే, దీని గురించి ఇంకా మీరు ఆలోచించండి. కనుక ఈ మాట నేను చెప్పేటప్పుడు పౌలు వాడిన పదం 1 కొరింథీ 15:51-52 ఇది మర్మము అని అన్నాడు. కాదనం, అక్కడ మర్మం అనే మాటలు చాలాసార్లు మనం పునరుత్థానము లేకపోతే సజీవులుగా ఉండేవారు ఎత్తపడము అనేదే మర్మం అనుకుంటాం. అయితే అసలు ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది మర్మంగా ఉంది. ఎప్పుడు జరుగుతుంది అనేది మర్మంగా. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు మనం వస్తే రండి దయచేసి మత్తయి సువార్త 24:42. మత్తయి సువార్త 24:42. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. వినండి మాట. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దయచేసి ఆ మాట గమనించండి. మెలకువగా ఉండుడి. అందుకే ఈ పండుగ, యూదులు ఆచరించే ఈ బోర్ల పండుగ సంవత్సరంలో ఏ దినాన్ని వస్తుందో ఈ రోజుకు వారికి తెలియదు, ఏ గంటను వారు ఆరంభించుకోవాలనో ఈ రోజుకు తెలియదు. అది ఆరంభించేంత వరకు వీళ్ళకి తెలియదు. కాబట్టి ఇట్ ఈజ్ ఎ మిస్టరీ. మిగిలిన ఏ పండుగలు కూడా ఇలాగ లేవు. యూదులకున్న మిగిలిన 6 పండుగలు అలాగ లేవు. వాళ్ళకు ముందే తెలుసు అది ఏ రోజు ఏంటి సంగతి అనేది వాళ్ళకు ముందే తెలుసు. కానీ బోన్ల పండుగ మాత్రం ఎప్పుడు ఏంటి అనేది, ఏ దినాన్ని వస్తుంది, ఏ టైంలో వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. మర్మము. ఇప్పుడు అది దాని చరిత్ర మూలమైతే అందులో ప్రవచనం బయలుపరిపోయి మత్తయి సువార్త 24:42 మనం చదివాం. మన ప్రభు వాడాడు ఆ మాట. ఇక్కడ ఆ పదం లేకపోయినా ఆ దినం, ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకోండి. ఆ దినమైనను ఆ గడి అయినను తెలియదు. ఇంకా మార్క్స్ సువార్త రాస్తాడు, లూకా సువార్త సంగతి వచ్చి రాస్తాడు. ఆ దినమైనను ఆ గడి అయినను, యూ డు నాట్ నో ది డే or the very hour when the Son of Man cometh, when the trumpet is going to sound. అబ్బరు ఎప్పుడు ధ్వనించబోతుందో, ఆ మనిషి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు. శిష్యులు అడిగారు వాళ్ళకుండే ఆత్రతోటి, ప్రభువా ఎప్పుడు అంటే ప్రభు ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు, నాకే తెలియదు, మనిషి కుమారునికి తెలియదు. సరే, మనిషి కుమారునికి తెలియదనే మాట నెక్స్ట్ మనం మెడిటేషన్ కూడా ధ్యానం చేయబోతాం. ఆయనకు తెలియదు కాబట్టి అది తండ్రికి మాత్రమే తెలియనున్నాడు. అందుకనే ఈ బోర్ల పండుగ ఒక మిస్టరీ, మర్మము. అయితే ఆ మర్మం మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడ ఏ దినమో ఏ గడియనో ఎప్పుడో మనకి ఎవరికి తెలియదు. ఆ మర్మాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అని, ఆ మర్మాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అని. తర్వాత అందుకనే ప్రభు రాకడ అప్పుడు ఇప్పుడు అని మనలో ఏ ఒక్కరము చెప్పజాలం.
నేను చెప్పాను, యూదులకు తెలియదు ఆ పండుగ ఎప్పుడో, ఆ దినం ఆ గడి వచ్చేంత వరకు కూడా. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడ ఉంటుంది, సంఘం ఎత్తబడడం అలాగే ఉంటుంది. ఇది మర్మము. సరే, మరొక తలంపు మనం ముందుకు వెళితే దయచేసి మీరు గమనించాలని మీకు మనం చేస్తున్నాం. ఇక్కడ మనము లేవికాండం 23వ అధ్యాయంలో ఆ బోర్ల బోధనాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ బోర ఊదినప్పుడు వాళ్ళందరూ వస్తారని చెప్పేసి అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ బోర్లకు సంబంధించి మనం ఇందాక మర్మం అనే తలంపుతో మనం ముగింపుకు వచ్చాం. ఆ తలంపు ముగించిన తర్వాత మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు చూసాం. 24:42 మత్తయి సువార్తలో ఆ సందర్భంలో ప్రభు మనిషి కుమారునికి వాడిన ఒక పదాన్ని మనం చూస్తాం. సువార్తికులు రాశారు ఆ పదం. అయితే మనకు పత్రికల్లో ఉన్నటువంటి మాటకు మనం వెళితే పౌలు రాశాడు, పేతురు రాశాడు, ప్రకటన గ్రంథంలో యోహాను 2 సార్లు రాశాడు. ఆ మాట ఏమిటి అని అంటే దొంగ అనే మాట. అంటే ఈ బోర్ల పండుగ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడని మనకు చూపిస్తుందని చెప్పుకున్నాం. ఆయన రాకడ ఎలాగుంటుంది అనేది ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాం. ఈ తలంపులో దొంగ వచ్చినట్లు ఆయన రాబోతున్నాడు. రండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ముందుగా మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియను. 3వ వచనంగా తేటగా చెప్పాడు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొంచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తట్టు, వారు ఎంత మాత్రమూ తప్పించుకోలేరు. 4వ వచనం. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చును. ఎలాగ రాబోతుందంటే ఆ దినం దొంగ ఎలాగ వచ్చునో అలాగే. ఇందాక మిస్టరీ అనే పదవి నేను చెప్పాక ఇక్కడ కింద ఈ తలపుకి వచ్చాము. ఆ దినం ఎలాగుండబోతుంది అంటే మన ప్రభు దొంగకు వలె ఆయన రాబోతూ ఉన్నాడు అని. ఇలాగ మనం 2వ పేతురులో కూడా మనం గమనిస్తే 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ పదం పేతురు వాడాడు. 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. వాడి ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ది డే ఆఫ్ ది లార్డ్ ఈజ్ గోయింగ్ టు కమ్ లైక్ ఎ థీఫ్. సరే, అపొస్తలులు ఈ విషయం వాడారు, ఆత్మ ప్రత్యక్షత బయలుపోవడం వలన. అయితే మన ప్రభు తానే చెప్పాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనం 2 దయచేసి సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పాడు. 3వ అధ్యాయం 3వ వచనం 2 దయచేసి చివరి భాగం చదువుతున్నాను. నీవు జాగరూకుడవై ఉండని ఎడల, ఆ పదాలు దయచేసి మీరు అండర్లైన్ చేసుకోండి. నీవు జాగరూకుడవై ఉండని ఎడల అన్నమాట. నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. ఏ గడియను వచ్చినా తెలియదు. నేను దొంగ వలె వస్తాను, కాబట్టి నువ్వేం చేయన్నాడు? జాగరూకుడవై ఉండు, ఉండకపోతే కష్టం అని అన్నాడు. మరలా 16వ అధ్యాయంలో ఇదే పదం ప్రభు వాడాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2 దయచేసి 15వ వచనం. హెబ్రీ భాషలో హార్మిగిద్దరం చోటు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుతున్నదన
జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. ఇక్కడ ప్రభు ఇంకా తేటగా చెప్పాడు ఆ సంగతిని గురించి. దొంగవలే ఆయన వచ్చినప్పుడట ఒకడు దిగంబరుడుగా సంచరించుచున్నట్లు ఉండకూడదు, దిగంబరుడుగా కనపడకూడదు. అందుకని ఇందాక నేను ఒక పదం అండర్లైన్ చేసుకోమని చెప్పాను, జాగరూకుడవై ఉండని ఎడల. ఇక్కడ మెలకువగా ఉండి అన్నమాట ప్రభు కూడా వాడాడు. తన వస్త్రములు కాపాడుకున్నవాడు ధన్యుడు. వస్త్రాలు కాపాడుకోవాలి. ఇప్పుడు దీని మూలానికి మనం వెళ్దాం, దీని చరిత్రకు మనం వెళ్దాం. దీని మూలాలు చరిత్ర, ప్రభువు చెప్పిన ఈ దొంగవలె రావడం అనేది, ఆ తర్వాత ఎవరికో చెప్తున్నాడు వాళ్ళని జాగరూకుడు ఉండమని. ఒకవేళ జాగరూకులుగా ఉండకపోతే మీ వస్త్రములు పోగొట్టుకుంటారు, మీరు దిగంబరులుగా కనపడతారని. అవును, ఇది ప్రవచనము బయలుపరుపు. అయితే దీని చరిత్ర మూలాన్ని మనం వెళితే ప్రధాన యాజకుడు దేవుని మందిరంలో, ఆలయంలో, ఆయనతో పాటు ఇంకా యాజకులు దేవుని మందిర సంబంధమైన పని పరిచర్య చేసేవారు. మనకు తెలుసు పాత నిబంధనలో. అప్పుడు అహరోను కుమారుడు యొక్క పని ఏమిటి అనే విషయాన్ని మనం గమనిస్తే, వారు పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక మీద ఆ నిప్పుల మీద ధూప ద్రవ్యములు వేయడం అహరోను సంతానం యొక్క పని. అంతేకాదు, పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉంది, ఆ దీపము వెలుగుచూ ఉండునట్లు చేయడం. సరే, ఇంకా మనం బయటికి వస్తే ఆవరణంలో, అంటే అసలు బయటికి వస్తే ఆవరణంలో బలిపీఠం ఉంది, దహన బలిపీఠం అని. అసలు ఈ ధూపవేదిక మీద నిప్పులు, ఈ దీపం వెలిగించడం, ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే, వేలపట ఉన్న దహన బలిపీఠం మీద నుంచి తీసుకొని పోయారు. ది ఫైర్ ఈజ్ టేకెన్ from the brazen altar which is set in the outer court. ఆ బయట ఆ దహనబలి పీఠం మీద ఉన్న ఆ నిప్పులు తీసాడు. మరొక మాట ఇప్పుడు జ్ఞాపకం చేయాలి. అసలు ఈ దహనబలి పీఠం మీద ఈ నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనము గమనిస్తే, లేవీ కాండంలో అన్న మాట మనం చూస్తాం. బలిపీఠం మీద అగ్ని నిత్యం ఏమవుతున్నారట, మండుచు. ఇది మూలంగా ప్రభువైన దేవుడు పరము నుంచి పంపించినటువంటి అగ్ని. ప్రభువైన దేవుడే దాన్ని రగలజేశాడు. కాబట్టి అక్కడి నుంచి ఇంకా ఆ మంటలు మండుతూ ఉంటే, బలు అర్పిస్తూ ఉంటే ఆ మంటలు మండుతూ ఉంటుంటాయి. సరే, ఆ నిప్పులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేశాను. ఇట్ ఈస్ ఒరిజినల్లీ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. ప్రభు అయిన దేవుని యొద్ద నుంచే వచ్చినటువంటి అగ్ని అది. సరే, ఇప్పుడు మనము లేవి కాండంలో 6వ అధ్యాయంలో ఆ మాటకు మనం వస్తే ఒకసారి తీద్దాం. లేవి కాండం 6వ అధ్యాయం, దయచేసి రండి, 13వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. వినండి ఆ మాట. అగ్ని నిత్యము మండుచుండాలి, ఆరిపోకూడదు. మరి ఆరిపోకుండా ఉండాలంటే ప్రభువైన దేవుడు చెప్పాడు, ఉదయం బలి, సాయంకాలం బలి.
కాబట్టి ప్రధాన యాజకుడు తనతోటి సహాయకులైన యాజకులను ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ మంట, ఆ అగ్ని ఆరిపోకుండా ఉండేటట్లు పగలు అంటే ఉదయ సాయంకాలాలు బలి అర్పిస్తుంటారు. అయితే విశేషంగా రాత్రి అది ఆరిపోకుండా ఉండనట్లు కొంతమందిని నియమిస్తాడు, యాజకుల్నే. అందుకే ప్రధాన యాజకుడిని వాడాను. తన సహాయ యాజకులు డ్యూటీ వేస్తారు నైట్. వారి చరిత్రలో ఈ మూలాలకు మనం వెళ్తున్నాం. అప్పుడు ఆ ఇద్దరు యాజకులు ఎవరైతే డ్యూటీ వేశారో వారు యాజక వస్త్రములు ధరించి ఆ బలిపీఠం మీద అగ్ని రాత్రంతా మండుతూ ఉండేటట్టుగా వాళ్ళు చూడాల్సిన బాధ్యత వారిది. అయితే వారికి డ్యూటీ వేసిన ప్రధాన యాజకుడు ఓరకుండడు. తానేం చేస్తాడు అనంటే మధ్య సమయాలలో వీళ్ళు నిజంగానే మెలకుగా ఉన్నారా, జాగరూకులుగా ఉన్నారా, ఆ బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉందా లేదా అనేది చూడడానికి వెళ్తాడు. చూడడానికి వెళ్ళినప్పుడు ఈ యాజకులు ఎవరికైతే డ్యూటీ వేశారో వాళ్ళు అశ్రద్ధగా ఉండి నిద్రపోతుగానే ఉంటే బలిపీఠం మీద అగ్ని మండటం తగ్గుతుంది, ఇది ఆరిపోబోతుంది. అది చాలా ప్రమాదకర విషయం, చాలా నష్టాన్ని తీసుకొని వస్తుంది. అందుకనే ప్రధాన యాజకుడు అందు విషయం ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. ఎవరికో డ్యూటీ వేసినా తాను ఊరుకుండడు, అలాగా జరుగుతుందో లేదో అని చూసే బాధ్యత తాను తీసుకొని చేస్తుంటాడు. కాబట్టి అలాగా వచ్చినప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి యాజకులు ఏదో పడుకొని నిద్రపోతూ ఉంటే, మెలకుగా లేకుండా నిద్రపోతుగానే ఉంటే, అప్పుడు ఆ వచ్చిన ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే తెలుసా? వీళ్ళ పడుకోనున్న వాళ్ళ బట్టలకు నిప్పు అంటిస్తాడు. ఆ దినాల్లో ఏలీంలో అబ్రాహం జోసెఫ్ గారు ఉండేవాడు. ఆయన ఇప్పుడు ప్రభువులో నిద్రించాడులేండి, ఆయన భార్య. సేవకులు ఆయా సమయాల్లో చేయవలసిన పనుల విషయంలో వాళ్ళకన్నా టయానికి లేవకపోతే వాళ్ళు అలాగే నిద్రపోతూ ఉంటే నిప్పు కాదులేండి, నీళ్లు తీసుకొని పోయేవాడు. నిప్పుకు తీసుకొని పోతే ఇంకేముంది, నీళ్లు తీసుకొని పోయి ఆ బకెట్ కొమ్మడిచ్చేసాడు మీద. ఇంకా చూసుకో ఎట్ట లెగుస్తారో తడిసిన బట్టలతో. అట్లా జరిగేది, అట్లా చేసేవాళ్ళు. తర్ఫీదులోని సేవకుల విషయంలో సరే ఒక చిన్న సంగతి చెప్పాను. అయితే ఇక్కడ ప్రధాన యాజకుడు వాళ్ళ పడుకున్న వాళ్ళ అశ్రద్ధగా మెలకుగా లేకుండా జాగరూకంగా ఉండే వాళ్ళ వస్త్రాలు నిప్పు అంటిస్తే అది నిప్పు తగులుకొని కొంచెం రాజుకుంటే అప్పుడు వేడి తగిలేటప్పటికి వాళ్ళు భయపడి లేచి బట్టలు ఆ మంటలు కనపడుతుంటే బట్టలు చింపేసుకుంటారట. ఎందుకంటే ఇక ఎవరికైనా అగ్ని తగిలితే ఏం చేస్తారో తెలుసు కదా, బట్టలు లాగేసేస్తారు కదా. అట్లా ఇద్దరు బట్టలు లాగేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, బట్టలు లాగేసుకుంటే దిగంబరులుగా కనపడతారు. కనుక ఆ సంగతిని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడాడు. అందుకే నేను 4 వాక్యాలు మీకు చెప్పా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. అంతేకాదు 2వ పేతురు 3వ అధ్యాయం. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, 16వ అధ్యాయం 15, 16 వచనంలో ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం. కనుక జాగరూకులైండండి, మెలకుగా ఉండండి. కాబట్టి మీరు దిగంబరులుగా కనపడుకున్నట్లు వస్త్రము జాగ్రత్తగా కాపాడుకోండి అనే విషయం. కనుకనే ఈ పండుగ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ మర్మం అని చెప్పేటప్పుడు అది ఎప్పుడు జరుగుతుందో అనే విషయం తెలియని ఆ పరిస్థితుల్లో
ఆ మర్మం అనే మాటకు నేను వచ్చినప్పుడు నేను దొంగ వలె వస్తాను అని ప్రభు చెప్పిన మాటలు బట్టి ఈ సంగతి నేను మీకు జ్ఞాపం చేశాను. సరే, ఇప్పుడు ముఖ్యమైన తలంపుకు వెళ్ళి మనం ముగించబోతాం. 23వ అధ్యాయము లేవీకాండం 23వ అధ్యాయము ఇక్కడికి మరలా మనం వస్తే 24వ వచనం. 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినం, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని చేయాలి. ఇక ముఖ్యమైన తలంపుకు మనం వచ్చాం, ముగింపు తలంపుకు వచ్చాం ఈ సాయంకాలానికి. ఈ పండుగ జరిగే కాలం టయానికి మనం వస్తే 7వ నెలలో మొదటి దినము అనేది మనం చూస్తాం. యూదుల క్యాలెండర్లో 7వ నెల పేరు తిస్రీ. మనకైతే అక్టోబరు, సెప్టెంబరు. అయితే ఈ తిస్రీ మాసంలో 7వ నెల మొదటి దినం వాళ్ళకి ఎలాగ ఉంటుంది అని అంటే, నేను ఇందాకనే చెప్పాను మీకు ఒక మాట చంద్రుని గూర్చి. ఆ దినము ఏ దినము అంటే, మనము అర్థమయ్యే మాటలు చెప్తే అమావాస్య అంటే కటిగ చీకటి. కాబట్టి ఆ దినాన్ని చంద్రుడు ఎలాగుంటాడంటే ఆల్మోస్ట్ డార్క్ స్టేట్, చాలా భాగం చీకటిగా. అందుకనే యూదులు దాన్ని ఏమంటారంటే బ్లాక్ మూన్ డే. చంద్రుడు తెల్లగా ఉంటాడు, చంద్రకాంతి ఆరబోసిన పిండి వలె ఉంటుంది తెల్లగా. అయితే ఆ దినం బూరల పండగ దినం అది ఎలాగుంటుంది చంద్రుడు అంటే, దాదాపు అక్కడో సన్న వంపు గీతలాగా తప్ప చంద్రుడు మొత్తం కాంతిహీనంగా నల్లగా ఉంటాడు. అందుకే ఈ టైం చాలా ప్రాముఖ్యమైనది, మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇది నియమించమైన దినం. చంద్రుని యొక్క స్థితిని మనం గమనిస్తే ఎలాగుంటాడు అనే విషయం అందులో మనకు ఒక చిన్న ఆత్మీయమైన పాఠం లేకపోలే. అసలు ప్రభువైన దేవుడు ఆ బోర్ల పండగ ఆ దినాన్ని పెట్టడం ఏంటి? ఆ చంద్రుడు కాంతిహీనమవుతున్న దినం, కాంతిహీనమైన పరిస్థితి, ఎక్కడో కొంచెం సన్న గీత, వంపు గీతలాగా, నెలవంక అంటారే, అట్లా కనపడుతున్న ఆ పరిస్థితి ఆ దినం. ఇంకేం పున్నమి నాడైతే బాగుంటుందా? పున్నమి నాడంటే ఫుల్ మూన్. అయితే ఈ మూన్ ఏమో డార్క్ అండ్ మూన్, పూర్తిగా చీకటి కమ్మిన చంద్రుడు ఆ దినం. ఓ చక్కని ఆత్మీయుని తలంపు అందులో ఉంది. బైబిల్లో మనం గమనించినప్పుడు సూర్యుడు, చంద్రుడు అనే పదాలు మనకు వస్తాయి. అయితే సూర్యుడు అనే పదం వచ్చినప్పుడు దాదాపు అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే సాదృశ్యం. పాత నిబంధనలో చూస్తాం 84వ కీర్తనలో, కీర్తన గ్రంథం 84వ అధ్యాయం. రండి దయచేసి 84వ అధ్యాయము. యెహోవా 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును, సూర్యుడు కాదండి, సూర్యుడు అంటే సన్, కేడుమునై ఉన్నాడు అని. ఇలాగ మలాకి గ్రంథం 4వ అధ్యాయానికి మనం వచ్చినా కూడా అక్కడ కూడా నీతి సూర్యుడు నీపై ఉదయించును అని. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. కాబట్టి సూర్యుడు మన ప్రభువునకు గుర్తు.
అయితే మరి చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలుసు. ఆ సూర్యుడే కానీ లేకపోతే చంద్రుడే లేడు. కాబట్టి చంద్రుడు సంఘానికి సాదృశ్యం. మనము పరమగీతంలోకి వెళితే పరమగీతంలో ఓ చక్కని మాటను మనం చూస్తాం. రండి దయచేసి 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై. అందానికి వస్తేనేమో చంద్రబింబం. కాబట్టి చంద్రుడు సంఘానికి సాదృశ్యం. సంఘము చంద్రునికి పోల్చుకుంటే మనం చూస్తాం. సరే, కాబట్టి సూర్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారైతే చంద్రుడు సంఘము అని చెప్పుకుందాం. అయితే ఇక్కడ మనం గమనిస్తాం, ఆ చంద్రుడు కాంతిహీనుడైపోయాడు. బోర్ల పండగ దినాన, అంటే ఇంకా సూటిగా చెప్పబోతున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే దినాన సంఘము ఎత్తబడవలసిన దినాన, ప్రజలు ప్రభు దగ్గరకు కూర్చోబడే దినం వచ్చేటప్పటికీ సంఘం యొక్క స్థితి ఎలాగుండబోతుందో అనేది ఇక్కడ చూస్తాం. ఆ చంద్రుడి సంఘం అయితే ఆ చంద్రుడు ఎంత కాంతిహీనంగా, ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ డార్క్ అండ్ స్టేట్, పూర్తిగా చీకటి మయమైన నల్లగా ఉండే చంద్రుడు ఈరోజు సంఘం యొక్క పరిస్థితి అలాగా. ఈ మధ్య కొంతమందిని కలిసి ప్రార్థన చేసుకుంటుంటే ప్రార్థనలో ఒక సేవకుడు ఒక వచనం వాడాడు. అది లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆ విశ్వాసం ఉండా కనుగొనునా అని. ఆయన ప్రార్థనలో ఏం వాడాడంటే, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు అన్నాడు. అయితే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆ విశ్వాసం ఉండ కనుగొన్నాడు. అంటే సంఘం యొక్క స్థితిని ఇక్కడ మనం చూస్తాం. ఏముంది అక్కడ, అంతేనా? లూకా 18వ అధ్యాయం 8వ వచనం తెలియదా? ఆయన భూమి మీద విశ్వాసం ఉండ కను, అంటే భూమి మీద సంఘం, ఆ సంఘంలో విశ్వాసం ఆయన కనుగొన్నా అంటే ఎంత డౌట్ఫుల్గా ఉందో, సంఘం యొక్క స్థితి ఎలాగుందో అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం ప్రకటన గ్రంథానికి మనం వచ్చినట్లయితే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు మనం చూస్తాం. మొదటి సంఘం ఎఫెసు, రెండవది స్ముర్న, మూడవది పెర్గమం, నాలుగవది తుయతైర, ఐదవది సార్దిస్, ఆరవది ఫిలదెల్ఫియా, ఏడవది లవదికియా. అంతే. అంటే సంఘం ఆరంభించబడినప్పుడు ఎలాగుంది ఆ సంఘం యొక్క పేరును బట్టి మనం చూస్తే, ఎఫెసు అనగా డిజైరబుల్ అని అర్థం, కోరదగినది. ఇంకా 1-2 అర్థాలు ఉన్నాయి, వాటి గురించి నేను ఇప్పుడు చెప్పడంలే. అంత దివ్యంగా ఆరంభించబడింది సంఘం. ఇట్ వాజ్ వెరీ మచ్ డిజైర్డ్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ జీసస్. దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎంతో ఆశించిన, ఇష్టపడిన సంఘం ఎఫెసు. అయితే చివరి సంఘాన్ని వెళ్ళేటప్పుడు ఏమైంది? నిన్ను నా నోటి నుంచి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. నోటి నుంచి బయటకు ఉమ్మేయాలని ఉద్దేశిస్తున్నాను. చూడండి ఎంత అసహ్యమైపోయిందో. ఓ చివరి దినాల పరిస్థితి లాగా ఉంది.
ఉండే కొద్దీ ఆ సంఘం ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతుందో అనేది, దేవుని ప్రజలైన వారు ఇలాంటి పరిస్థితులకు వెళుతున్నారు అనేది. 2 తిమోతి 3వ అధ్యాయం 13వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 13వ వచనం. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచు, తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. అంతకంతకు చెడిపోయే పరిస్థితి. ఇంకెన్నో వాక్యాలు మనం చూస్తాం. అందుకనే ఎంతో చక్కగా, ఇంపైనదిగా, ఇష్టమైనదిగా, చూడ సొంపుగా, అందంగా, చంద్రబింబమంతా అందము కలదై ఆరంభించబడిన సంఘం ఆఖరికి నోట్లోంచి ఉమ్మి వేసే ఉమ్మి, ఆ బ్లాక్ అండ్ డార్క్ అండ్ మూన్, ఆ నల్లటి చంద్రుడు, ఇక చంద్రుడు ఎంతో ఊరకట్ట సన్న ఒక వంపు గీతలాగా కనపడుతున్న పరిస్థితి, కనపడక అలాగా ఉండబోతుందా సంఘం యొక్క సంగతి? అవును ప్రియులారా. కాబట్టి చాలా ఆశ్చర్యం. లేవికాండం 23వ అధ్యాయం 24వ వచనంలో, మీరు ఆ బోర్ల పండుగను ఆచరించాల్సిన దినం 7వ మాసంలో మొదటి దినాన. ఆ మొదటి దినం 7వ మాసంలో చంద్రుడు ఎలాగుంటాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేశాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడి దినాన ఆయన తన ప్రజలు పిలువ వచ్చినప్పుడు, ఆ ప్రజలు క్రీస్తులందు మృతులైన వారు, సజీవులు, లేపబడి మోర్చబడిన వారే ఆ ప్రభు దగ్గర సమకూర్చబడవలసిన దినం వచ్చినప్పుడు సంఘం ఎలాగుంటుంది? గుర్తుంచుకుందాం. వ్యక్తిగతంగా విశ్వాసం మన జీవితాలు పరీక్షించుకోం. సంఘం అంటే ఏదో మంది మీద మిరియాలు చల్లినట్టు కాదు, కానీ వ్యక్తిగతంగా మనకి తలంపు అనుభవించు. నేను ఎలాగున్నా, నేను రక్షించబడి, నేను బాప్తిసం పొంది, నేను సంఘం అనే శరీరంలో చేర్చబడిన ఆ ప్రారంభ దినములు నా ఆత్మీయమైన స్థితి ఎలాగుంది, నేను ఎలాగుంటిని? అయితే మాసాలు, సంవత్సరాలు గడిచే కొద్దీ నా స్థితి ఏమైపోతుంది? అంత కోరదగిన దానిగా చూడ సొంపుగా, చంద్రబింబమంత అందం కలదానిగా, కలవానిగా ఆరంభించిన నా క్రైస్తవ జీవితం దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడిచే కొద్దీ నేను ఆ నల్లటి చంద్రుడిలాగా మార్చబడుతున్నానే. ఇశ్రాయేలు గురించి ఆ మాట చదువుతాం మనం. ఒక్క వచనం చదువుదాము ముగింపులో. విలాప వాక్యంలో ప్రవక్త విలపిస్తున్నాడు వారి కోసం. ఆ సందర్భంలో 4వ అధ్యాయంలో వారిని గూర్చి వాడిన ఒక మాట మనం చూస్తాం. విలాప వాక్యములు 4వ అధ్యాయం దయచేసి రండి. అన్ని మాటలు చదవలేను, కానీ 5వ వచనం ఒక మాట. సుకుమార భోజనం చేయవారు దిక్కులేక వీధుల్లో పడినారు, రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు. చూశారు ఎలాంటి వారు? రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు. ఎంత ఉన్నారండి, ఎట్లున్నారండి? అది ఇశ్రాయేలు గురించి చెప్పబడుతున్న మాట ఇది. అయితే తర్వాత ఇంకో మాట అంటాడు వారిని గూర్చి. ఏమని? దయచేసి రండి క్రిందకు మనం వస్తే 7వ వచనం. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు. ఎంత తెల్లగా ఉన్నారు! హిమము కన్నా శుద్ధులుగా ఉన్నవారు. వారు పాల కంటే తెల్లని వారు. ఎట్లా ఉన్నారండి? తెల్లటి చంద్రుని వలె. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. ఇదంతా పరమును, ఆకాశాన్ని మనం చూపిస్తుంది. పరలోకపు స్థితిని మనం చూపిస్తుంది. ఇలాగ ఉన్నవారు ఏమైనారు వినండి. ఇప్పుడు 8వ వచనం నుంచి మనం క్రిందగా వస్తే 8వ వచనం కాదు, అక్కడేనా అండి? 8వ వచనంలోనేనా? అటివారి 8. అటివారి ఆకారం బొగ్గు కంటే నలుపాయను,
వారిని వీధుల్లో చూస్తూ వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మం వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిది. ఆయన ఎంత విచారకరమైన పరిస్థితి. ఎలాగుండిన ప్రజ ఇశ్రాయేలు ప్రజ. అయితే బొగ్గు కంటే నలుపు అంట. నలుపు అంటే బొగ్గు, ఇంకా బొగ్గు కంటే నలుపు అంటే ఇంకేంటో మరి తెలియదు. అంత భయంకరమైన నలుపు. మన ఒక ఆయన అంటున్నాడు, నేనన్నా ఒక చిన్నోడిని చూసి, ఇక్కడే మందిరంలో చిన్నోడిని పోయి, ఏదో కొంచెం రంగు మారినట్టున్నాడయ్యా అని అంటే, ఈయన అంటున్నాడు, ఈ రంగు మారాడు కానీ నా రంగు ఈయన రంగు మారడం లేదంకులు అంటున్నాడు. కనుక ఈ రంగులేమో కానీ అయితే ఏ రంగు? బొగ్గు కంటే నలుపంట. చూశారా? రక్షించమని ప్రోబిడ్లారా, ఒక్కసారి మా జీవితాలు పరీక్షించుకుందాం. ఎలాగున్నాం మనం? నిశ్చయంగా మనం జన్మించిన రోజు ఎంత శుద్ధంగా ఉంటామో, ఎంత హిమవలె ఉంటామో, ఎంత కాంతివంతంగా ఉంటామో, ఎంత ఆత్మీయంగా ఉంటామో, ఎంత పరిశుద్ధంగా ఉంటామో, ఎంత ఆసక్తి గల వారు ఉంటామో, ఎంత ఆకలి గల వారుగా ఉంటామో, ప్రభు విషయమైన ఎంత ప్రేమ అనురాగాలు కలిగిన వారుగా ఉంటామో, వాక్యం కొరకై, దేవుని సన్నిధి కొరకై, దేవుని మందిరం కొరకై ఎంత ఆతురత కలిగిన వారుగా ఉంటామో. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో దినాలు గడిచేది. సంఘాన్ని గురించి చెప్పుకున్నాం. అది ఆరంభించబడినప్పుడు పెంతెకోస్తు దినాన 4వ పండుగ మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు సంఘం ముగింపు 5వ పండుగ. 4వ పండుగ సంఘం యొక్క ఆరంభం. 5వ పండుగ ఆరంభం కాముందు సంఘం యొక్క ముగింపు. సంఘం యొక్క ముగింపుతోనే ఈ పండుగ ఆరంభం అవుతుంది. ఏ పండుగ? బూరల పండుగ. ఈ పాటికి ఏమైపోయిందో చూడండి సంఘం. అయితే సంఘం ఎలాగుంచు, అందులో ఒక అంగంగా మనం వ్యక్తిగతంగా ఈ మాట మనం కనిపించుకున్నాం. నా స్థితి ఏంటి? నేను ఎలాగున్నా? ఒకసారి ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. మన జీవితాల్లో గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలు ఉతుక్కుందాం, తెలుపు చేసుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చింది. వీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ తెల్లని వస్త్రములు ధరించుకుని వీరెవరు? అప్పుడు వారికి ఒక మాట చెప్పాడు, వీరు గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఊదుక్కున్నవారు, వాటి తెలుపు చేసుకున్నారు. రక్షించమని ప్రోబిట. ఈ బూరల పండుగ మనకు చివరిగా మన జ్ఞాపకం తెచ్చే పాఠం ఇది. ఒకసారి మన జీవితాలు పరీక్షించుకొని నూతనంగా ప్రభు సమర్పించుకుందాం, జాగరూకులమైందాం. అందుకనే ఈ మాట జ్ఞాపం చేశాను, జాగరూకుడు అయిండు, మెలకుగా ఉండు. మళ్ళీ మనం పవిత్రంగా కాపాడుకుంటూ ప్రభు మహిమ కొరగా మనం ముందుకు సాగిపోదాం. 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనం మనకు తెలుసు. ఎప్పుడైతే మా దేవుని పిల్లమని చెప్పిన తర్వాత ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి ఓడును ఆయన పవిత్రుడైనట్టు తను పవిత్రంగా చేసుకున్నాడు. అలాగ మన జీవితాలు చేసుకుంటూ ప్రభు మహిమ కొరగా ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం.